ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిజంగా చాలా తప్పు చేసింది సార్ మేడం. న్యాయం కాపాడడం కోసం దేన్ని లెక్క చేయలేదు కదా, అది తప్పే సార్. పచ్చనోటికి కాకి డ్రెస్ అమ్ముడుపోతుంటే ఆవిడ మాత్రం నీతి నిజాయితీ అని మడి కట్టుకుని కూర్చుంది కదా సార్, అది తప్పే సార్. ఒక నిజాన్ని కాపాడడానికి, ఒక మృగాన్ని చట్టం ముందుకు తీసుకురావడానికి ప్రాణాలకు తెగించి డ్యూటీ చేసింది కదా సార్, అది ఇంకా పెద్ద తప్పు సార్. డిపార్ట్మెంట్నే మతం అనుకుని సేవ చేసినందుకు మా మేడంకి డిపార్ట్మెంట్ ఆవిడ చావు కూడా మోయలేని బిరుదులిచ్చింది సార్. ఎంతగానో సిన్సియర్ అని మా అందరినీ నమ్మించి గ్యాంగ్స్టర్స్తో చేతులు కలిపింది ఎస్ఐ కావ్య. ఫ్యామిలీ అని కూడా దయ కరుణ లేకుండా నారాయణ్ని సర్వీస్ రివాల్వర్తో చంపేసింది. జీపులో వెళ్తుండగా బ్రేకులు ఫెయిల్ అయ్యి కారు బ్లాస్ట్ అయి చనిపోయింది. మీరింటి నుంచి వెళ్ళాక ఆ రోజు ఏం జరిగింది మావయ్య? మీ మావయ్యని ఆపడానికి నేను మా మేడం ఇంటి నుంచి బయలుదేరామమ్మా. మీరు దీన్ని తీసుకువెళ్తే మన ఫ్యామిలీ డేంజర్లో పడ్డంతో పాటు ఇవి మీన చేతుల్లోకి వెళ్తాయి. కానీ పోలీసులను నమ్మి నేను ఈ ప్రూఫ్స్ ఇవ్వలేను. నారాయణ, ప్రూఫ్స్ నాకు ఇచ్చేయి. శివయ్య, అన్నయ్యని తీసుకుని త్వరగా ప్రెస్కి వెళ్ళు. అయ్యా మీరు వెళ్ళిపోడయ్యా. అమ్మా, ఈ ప్రూఫ్స్ అయినా కాపాడాలమ్మా, లేకుంటే ఆయన చావుకు అర్థం ఉండదు. రెండమ్మా వెళదాం. అప్పుడు అమ్మగారు ఫైల్ నా చేతికిచ్చి నన్ను జీపులోంచి దించేసి ఆ ఫైల్ని ఎలా అయినా కాపాడమని చెప్పింది. నువ్వు ఈ ఫైల్ తీసుకుని వెళ్ళు. అదేంటమ్మా, మీరు కూడా రండి. ముందు వాళ్ళని మనం డైవర్ట్ చేద్దాం. మనకి ఫైల్ ముఖ్యం. ముందు నువ్వు బయలుదేరు. న్యాయాన్ని బ్రతికించమని ఆవిడ చనిపోయింది సార్. ఒక చెయ్యి వచ్చి ఫైల్ తీసుకెళ్ళడం చూశాను సార్. స్పృహ కోల్పోయేటప్పుడు ఆ చెయ్యి మాత్రం పోలీసుదని అర్థమైంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.